సో గైస్ మాల్ అయితే జాతర ఉంది మా విలేజ్లో. సో నేను కిరణ్ ప్రణయ్ అయితే వెళ్తున్నాం. తెలుసు కదా, నన్ను అయితే ముందరికి వచ్చి వెయిట్ చేపిస్తారు, వాళ్ళు మెల్లగా వస్తారు. నేనేమో తొందరగా కొట్టుకుంటూ రావాలి. నేను రెడీ అయినా డైరెక్ట్ వచ్చేసిన, రెడీ కూడా కాలే. అంటే ఇంకా రెడీ కాకపోతే మనం ఇట్లా పెట్టేసుకుంటాం గ్లాసెస్, కన్ను తెలియదు కాబట్టి అట్లా అయిపోతుంది. సో ఈ రాస్కెల్స్ అయితే ఇంకా లేట్ చేస్తూనే ఉంటారు గాయస్, అర్థమైతే లేదు. పిలుస్తారు, దా 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 రెడీ 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 అయినామంటారు. వచ్చేసరికి ఏం ఉండరు ఇక్కడ. చూపిస్తాను, వాళ్ళు ఇల్లు చూపిస్తాను. కిరణ్ వాళ్ళ హౌస్ ఇది, ప్రణయ్ వాళ్ళ హౌస్. దీంట్లో పోతున్నాం మేము. వాళ్ళు ఇంకా రెడీ అయ్యి కిందికి కూడా రాలేదు రాస్కెల్స్. గైస్ ఇక మాటల్లోనే వచ్చేసాడు మన ప్రణయ్ నీలా. ఇంకో అబ్బాయి వచ్చాడు కిరణ్ మల్లోజు. ఈయనే లేట్ చేస్తాడు. స్వాతి ముత్యం మా దాంట్లో నిమ్మలంగా నిమ్మకాయలక రెడీ వస్తాడు మెల్లగా. గైస్ స్లీప్ చేశాడు అతను హీర్ని. ఏ రారా కిరణ్, లేట్ అవుతుంది మన కోసం వెయిటింగ్ ఆడ అందరూ. చూడండి గైస్ స్వాతి ముత్యం. హాయ్ చెప్పు కిరణ్. గైస్ సో గైస్ ఇక మేము మాల్కి అయితే పోతున్నాం కదా. పెట్రోల్ అయితే కొట్టించేసినాం పెట్రోల్ పంప్లో. మా కిరణ్ అయితే బండి జబర్దస్త్ తీస్తాడు, కారు సాఫ్ట్ స్మూత్గా తీస్తాడు. పక్కన ప్రతి అయితే ఎప్పుడు బిజీ ఉంటాడు. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకా మీకు తెలిసిందే గైస్. ఆయన చాలా ఎడ్యుకేటెడ్, ఆయన చాలా స్టడీ పర్సన్ కాబట్టి సో బిజీ ఉంటాడు జాబ్ సెర్చింగ్స్, జాబ్స్ చేయడం, ప్రాజెక్ట్స్ చేయడంలో. ఓకే ఏమైనా డౌట్స్ ఉంటే ప్రణయ్ కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తే ఆయనకి ఏమైనా కోర్సులు కావాలన్నా వీళ్ళు ఎక్స్ప్లెయిన్. ప్రజెంట్ అయితే ఇప్పుడు అదే చేస్తుండు. హీఈస్ ఎక్స్ప్లెయినింగ్ టు సమ్మన్ ఎల్స్. సో గైస్ ఇక మేమైతే తాజా టిఫిన్స్లో ఏం చేయాలి అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసి అక్కడి నుంచి మళ్ళీ మేమైతే స్టార్ట్ అయిపోయినాం మాల్కి. సో గైస్ మాల్కి అయితే ఎంటర్ అయిపోయినాం. గుట్ట మీదకి అయితే పోతున్నాం. ఈరోజు జాతర ఉంది, కొన్ని క్లిప్స్ అయితే షూట్ చేసి పెట్టేస్తాం అట్లా. సో జాతర కాబట్టి కనిపించే రథం మీద అయితే వెంకటేశ్వర స్వామి విగ్రహాలు పెట్టి మేమైతే గుంజుతాం. అటు కొందరు ఇటు కొందరు కలిసి మొత్తం గుట్ట చుట్టూ తిప్పుతాం. అండ్ ఈ గుట్ట ఎట్లుంటుంది అంటే లైక్ మొత్తం ఫ్లాట్ ఉంటుంది, అన్ఈవెన్ సర్ఫేస్ ఉంటుంది, కొంచెం అప్స్ అండ్ డౌన్స్ తోటి మొత్తం ఫ్లాట్గా ఉంటుంది. సో డిఫికల్టీ ఆ సిచ్యువేషన్లో కూడా ఎండలో కూడా చాలామంది గుంజిరు. అండ్ వాళ్ళకైతే మనం అయితే సలాం పెట్టాలి, ఎందుకంటే ఎండల చెప్పులు లేకుండా గుంజుడు అంటే మామూలు విషయం కాదు. సో అదైతే జబర్దస్త్ అయింది. అండ్ మేమైతే రిటర్న్ అయిపోయినాం కిందికి. సో కిందికి రిటర్న్ అయిపోయాక ఏమేమి చేసినాం అనేది చూపిస్తాం. సో గైస్ దర్శనం అయితే అయిపోయింది, తేరు కూడా గుంజేసినాం. ఇక కిందికి రిటర్న్ అయిపోతున్నాం ఎండకుండా లేకపోయినా. అండ్ ఇప్పుడైతే ప్రోగ్రామ్స్ ఉంటాయి చిన్న చిన్నవి అంటే చిన్న చిన్నవి కాదు, పెద్ద పెద్దవి. అట్లా లైక్ యజ్ఞం అండ్ అన్నదానం ఉంటుంది. కిరణ్ అయిపోయి ఇంటికి వస్తున్నాం. మనకైతే కిరణ్ అయితే మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేపిస్తుండే ఇంటి దగ్గర. సో ఇక అది కంప్లీట్ చేసేసుకొని మేమైతే హైదరాబాద్ అయితే రిటర్న్ అయిపోతాం. ఇక ప్రతిసారి ఇట్లానే అవుతుంది మళ్ళా. సో చెప్పినట్టయితే మనకైతే కిరణ్ అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేయించేసిండు. అండ్ అట్లే మా 10th క్లాస్మేట్ బర్త్డే అవుతుండే, అతనికి కేక్ కట్ చేయించి నేను ప్రణయ్ కిరణ్ అయితే మా ఇంకో ఫ్రెండ్స్ని కలిసి వాళ్ళతో కొద్దిసేపు ముచ్చట్లు టైంపాస్ చేసి మళ్ళీ మేమైతే హైదరాబాద్ అయితే రిటర్న్ అయిపోయినాం 7 వరకు. అండ్ వర్క్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా తొందరగా వచ్చేసినాం. సో అట్లా